పైన పడిన పెన్ డ్రైవ్ని ముసుగు కప్పుకుని కాంచన తీస్తూ ఉంటే అప్పుడు కోటేశ్వరరావు వచ్చి ఎవరమ్మా నువ్వు అని కాంచన అడుగుతుంటాడు. నేను ఇంట్లో పనమ్మాయినండి, బూజు దులుపుతున్నానని కాంచన చెప్తూ ఉంటుంది. ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఈ టైంలో బూజు దులపడం ఏంటి, వెళ్ళమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే కాంచన టెన్షన్ పడుతూ అక్కడనే నిల్చుంటుంది. పక్కనే ఉన్న అనన్య, అంకుల్ మీరు వెళ్ళండి నేను పంపిస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక కోటేశ్వరరావు అక్కడ నుండి వెళ్ళిపోగానే తొందరగా కానివ్వు అందరూ వస్తున్నారు అని అనన్య చెప్తూ ఉంటే ఇక బూజుకర్రతో పెన్ డ్రైవ్ని అటు ఇటు అనటంతో పెన్ డ్రైవ్ లేచి అటుగా వెళ్తున్న లీలావతి చేతిలో ఉన్న కవర్లో పడుతుంది. పెన్ డ్రైవ్ ఎక్కడ పడ్డదమ్మి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడ పడ్డది, అదిగో ఆ కవర్లో పడ్డది, ఆ కవర్ ఎవరి చేతులకు వెళ్తుందో ఏంటో అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆ లీలావతి ఆ కవర్ తీసుకెళ్ళి ఆనంద పెళ్లి కూతురు కోసం స్పెషల్గా నేర్పించావు కదా చీర, ఇదిగో ఆ చీర అని చెప్పి ఆనంద చేతిలో పెడుతుంది. అమ్మో, యమధర్మరాజు ఎవరైతే చావొద్దనుకుంటారో వారింటికి వెళ్ళి డోరు కొట్టినట్టు ఈ కవర్ వెళ్ళి ఆనంద చేతిలో పడ్డదేంటమ్మి అని కాంచన అనన్యను అంటూ ఉంటుంది. మామూలు వాళ్ళు ఎవరైనా అయి ఉంటే కనుక కవర్లో ఏముందోలే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఆనంద తప్పకుండా ఇదేంటి అదేంటి అని ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు మనమే ఈ పెన్ డ్రైవ్ని తీసుకొచ్చినట్టు బయటపడుతుంది అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద భైరవి గీతను పిలిచి ఆ చీర చూపిస్తూ ఉంటే అప్పుడే అనన్య కాంచన ఇద్దరు కూడా ఆనంద భైరవి దగ్గరికి వచ్చి మా శరణ్య కోసం నేర్పించారా అంటే ఆ చీరలు ఇవ్వండి చూస్తామని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కట్టుకున్నప్పుడు చూద్దుగానిలే అని చెప్పి గీత చెప్తుంది. బరువు చేతిలో ఎందుకండి, నేను మోస్తాను, ఇలా ఇవ్వండి అని చెప్పి కాంచన ఆనందను అడుగుతుంటే నా బరువు ఎదుటి వాళ్ళ మీద పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఆ చీర ఎట్లాగో శరణ్య కోసం తెచ్చా అంటున్నారు కదా, శరణ్యకి ఇద్దాం పదండి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. తెచ్చింది శరణ్య కోసం అని అందరికీ తెలుసు, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని చెప్పి లీలావతి కాంచన్ను అడుగుతుంటుంది. ఇక మరోవైపు పెళ్ళికి ఎవరో ముఖ్యమైన అతిథి వస్తారు అన్నారు కదా ఆనంద్ గారు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది. ముఖ్యమైన అతిథ ఎవరమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. అదిగో అతిథి వచ్చేశారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఎవరో ముఖ్యమైన అతిథి అని దీర్ఘం తీశారు కదా, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి లీలావతి కాంచన్ను అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే కారులో నుంచి త్రినయని దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. త్రినయని చూసిన రాజేశ్వరరావు, అమ్మ నయని ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంటారు. నేను బాగానే ఉన్నాను బాబాయ్ అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. ఆనంద నయని వచ్చింది అని రాజేశ్వరరావు పిలుస్తూ ఉంటారు. ఇక ఆనంద చాలా సంతోషంగా నయని దగ్గరకు వచ్చి బాగున్నావు నయని అని చెప్పి నయనిని హక్ చేసుకుంటుంది. బాగున్నాను పిన్ని అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నయని ఈ సమయానికే వచ్చేది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి విశ్వనాథం గీతలను పరిచయం చేస్తుంది. నమస్కారం అండి అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. ఇక నయని అనుమానంగా కాంచన అలాగే అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఏందమ్మీ ఇది గుడ్లుగుబలాగా అలా చూస్తుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. వీళ్ళెవరండి అని చెప్పి నయని ఆనందను అడుగుతుంటుంది. వాళ్ళు మా వాళ్ళేనమ్మ, తను మా అక్క, తను మా అమ్మాయి అనన్య అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి ఇంట్లోకి తలపాగా కట్టుకుని సమీర ఎంటర్ అవుతుంది. సమీర ఎంటర్ అవుతూ ఉంటే నయనికి తెలుస్తూ ఉంటుంది. నయని అనుమానంగా చూస్తూ ఉంటే నయని ఏమైంది అని చెప్పి ఆనంద అడుగుతుంటుంది. ఏం లేదు పిన్ని అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. అవును పెళ్లి కూతురు ఎక్కడా అని నయని అడుగుతుంటుంది. రానయ్యని చూపిస్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు షమీరా ఎవరూ గుర్తుపట్టకుండా తలబాగా కట్టుకుని మక్క మనిషి వేషంలో డైరెక్ట్గా దర్శన్ రూమ్లోకి వెళ్తుంది. దర్శన్ సమీరను చూసి ఎవరు అని చెప్పి అడుగుతుంటారు. దర్శన్ అని సమీర అనటంతో సమీర వాయిస్ని దర్శన్ గుర్తుపట్టేస్తాడు. అవును శరణ్య రాదని చెప్పావు, వచ్చిందేంటి అని సమీర అడుగుతుంటుంది. నీకులాగానే నేను కూడా మొదట శరణ్యను అబద్ధం చేసుకున్నాను. పెళ్ళి చేసుకోనన్నావు కదా, ఎలాగైనా పెళ్ళి ఆపుతా అన్నావు కదా అని అడుగుదామని మెసేజ్ చేద్దామనుకున్నాను. అప్పటికే శరణ్య నాకు మెసేజ్ చేసింది. నేను శరణ్యతో మాట్లాడాను. నేను శరణ్యను నమ్ముతున్నాను. నువ్వు కూడా టెన్షన్ పడకు సమీర, నువ్వు కూడా శరణ్యను నమ్ము అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య దర్శన్ని హక్ చేసుకుంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్య దగ్గరకు నయనిని తీసుకెళ్తుంది. నయని తనే నా కాబోయే కోడలు శరణ్య, అమ్మ శరణ్య తను నయని నా కూతురు వరుస అవుతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య నమస్కారం అండి అని చెప్పి నయనికి చెప్తూ ఉంటుంది. నమస్కారం అని చెప్పి నయని శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నయని అలానే చూస్తున్నావు, మనిషిని చూడగానే వాళ్ళు పుట్టు పూర్వతాలు చెప్తావు కదా అని చెప్పి లీలావతి అడుగుతుంటుంది.
అవునా, అయితే మన గురించి ఈ అమ్మకి అన్నీ తెలుసా అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటే అంతా ఒట్టిదే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇక నయని శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక కాంచన అనన్య ఆడన్న నాటకం అంతా కూడా నయని మనోన్నతం ధర తెలుసుకుంటుంది. నువ్వు పవిత్రంగానే ఉన్నావు, ఏ తప్పు చేయలేదు, నేను నిరూపిస్తాను అని చెప్పి నయని మనసులో అనుకుంటూ ఉంటుంది. పిన్ని, శరణ్య అచ్చం నీలాగానే నీ అంచనాలకు తగ్గట్టుగా ఉంది, నీ ఉమ్మడి కుటుంబాన్ని నీలాగే నిలబెడుతుంది అని చెప్పి నయని ఆనంద భైరవకి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ పెళ్లి చీరను బహుమతిగా షమీరకి ఇస్తాడు. నీకోసమే స్పెషల్గా నేర్పించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్యకు పెళ్లి చీరని ఇస్తుంది. నీకోసమే స్పెషల్గా నేయించాను శరణ్య అని చెప్పి ఆనంద భైరవి కవర్లో నుంచి చీర తీస్తూ ఉంటే కవర్లో ఉన్న పెన్ డ్రైవ్ డస్ట్బిన్లో పడుతుంది. ఇక అనన్య కాంచన దాన్ని గమనిస్తూ ఉంటారు. శరణ్య, ఎవరికైనా అయిన వాళ్ళు పెళ్లి కూతురుని చేస్తారు, నీకు అయిన వాళ్ళైనా కాబోయే వాళ్ళైనా నేనే కదా, అందుకని చెప్పి నేనే పెళ్లి కూతుర్ని చేస్తాను, నిన్ను బహుమతిగా ఇచ్చిన చీర కట్టుకునిరా అని దర్శన్ చెప్తుంటే సరే అని చెప్పి సమీర లోపలికి వెళ్తుంది. ఇక మరోవైపు త్రినయని పిన్ని తమ్ముడు కోసమని బహుమతి తీసుకొచ్చాను, వెళ్ళి ఇచ్చొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా వస్తాను పదనయని అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది. ఇక మరోవైపు షమీర దర్శన్ బహుమతిగా ఇచ్చిన పెళ్లి చీరను కట్టుకుని వస్తుంది. దర్శన్ సమీర వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి దర్శన్ అలా చూస్తున్నావని షమీర అడుగుతుంటుంది. ఇప్పుడు ఆడపిల్లలా కనిపిస్తున్నావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు వరకు నేను ఆడపిల్లలా కనిపించలేదా నిన్ను అని చెప్పి షమీర దర్శన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది, చెవులు పిండుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి అలా కొంచెంసేపు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద భైరవి, లీలావతి, నయని ముగ్గురు కలిసి దర్శన్ రూమ్కి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఆనంద్ గారు మీతో మాట్లాడాలని చెప్పి పిలుస్తూ ఉంటారు. పిన్ని, నేను తమ్ముడి దగ్గరికి వెళ్ళొస్తాను, మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి నయని చెప్తుంది. ఇక పక్కనే లీలావతి కూడా అమ్మ నయని ఒక్క శాస్త్రం కోసం అక్కడ కొన్ని పనులు అప్పచెప్పొచ్చాను, వాటిని చూసుకుంటానని చెప్పి త్రినయనికి చెప్పడంతో సరే పిన్ని అని చెప్పి నయని దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పటికే దర్శన్ రూమ్లో నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. నేను ఆడపిల్లను కాదా, నిజం చెప్పు అని సమీర మాటలను నయనికి వినిపిస్తుంటాయి. ఇక నయని సడన్గా డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి లోపల ఎవరూ కనిపించారు. అక్క, నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి దర్శన్ పరిగెత్తుకుంటూ నయని దగ్గరికి వస్తాడు. ఇక నయని లోపలికి వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతుంటుంది. ఏం వెతుకుతున్నావు అక్క అని చెప్పి దర్శన్ అడుగుతుంటాడు. ఏం లేదు తమ్ముడు, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. ఇక నయని గిఫ్ట్ని దర్శన్కి ఇవ్వగానే దర్శన్ గిఫ్ట్ అలానే చూస్తూ ఉంటాడు. ఓపెన్ చేసి చూడు తమ్ముడు అని నయని చెప్పడంతో గిఫ్ట్ ఓపెన్ చేసి దర్శన్ చూసి చాలా బాగుందక్క గిఫ్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేనైనా అమ్మైనా నీ మంచి కోసమా ఏదైనా చేస్తాము, నీకు నచ్చేవే చేస్తాము, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా చూసాము, ఆ అమ్మాయితో నీ లైఫ్ చాలా బాగుంటుంది, నువ్వు కొన్ని విషయాలు మార్చుకుంటే బాగుంటుంది అని నయని చెప్తూ ఉంటుంది. నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అక్క అని చెప్పి దర్శన్ అడుగుతుంటాడు. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు బాగా తెలుసని అనుకుంటున్నాను. నీకు ఈ పెళ్ళి ఒక పునాది లాంటిది, హ్యాపీగా ఉండు అని నీ దర్శనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి బంధువులతో మాట్లాడుతూ ఉంటే త్రినయని ఆనంద దగ్గరికి వెళ్ళి పిన్ని నీతో మాట్లాడాలి, ఇలా రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది. పిన్ని, అందరి ఇష్టంతోనే ఈ పెళ్ళి అరేంజ్ చేసావా అని నయని అడుగుతుంటుంది. ఎందుకో నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయాయని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. నీకు ఒక విషయం చెప్పలేదు నయని, దర్శన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళికి ఆ అమ్మాయి అడ్డు కాదు పిన్ని, ఇంకేవో నెగిటివ్ థాట్స్ నా మైండ్ తాకుతున్నాయి అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. మన చుట్టుపక్కలే ఏదో జరుగుతుంది, మీ ఆనందాన్ని ఎవరో ఆవిరి చేయాలని చూస్తున్నారు, నీ ఆనందాన్ని ఆవిరి చేసే అలజడేదో ఇటువైపు రాబోతుంది, అది ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకైనా మంచిది పిన్ని, జాగ్రత్తగా ఉండు అని చెప్పి నయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరో ప్రమాదాన్ని సృష్టించబోతున్నారా, నా ఆనందాన్ని ఆవిరి చేయబోతున్నారా, ఎటు నుంచి నాకు ప్రమాదం రాబోతుంది అని చెప్పి ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు శరణ్య రూమ్లో శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. మర్డర్ చేసిన విషయం అత్తయ్య గారికి చెప్దామంటే అత్తయ్య గారు వినిపించుకోవట్లేదు, ఆయనకి చెప్దామన్నా ఆయన వినిపించుకోవట్లేదు, ఈ విషయాన్ని నాలోనే దాచుకుని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య శరణ్య దగ్గరికి వెళ్ళి చీర చాలా బాగుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే డస్ట్బిన్లో పడ్డ పెన్ డ్రైవ్ని తీసుకోవడం కోసం అనన్య డస్ట్బిన్ని పక్కకు తీసుకెళ్తూ ఉంటే డస్ట్బిన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావే అని చెప్పి గీత అడుగుతుంటుంది. పెళ్లి కూతురు రూమ్లో డస్ట్బిన్ ఎందుకమ్మా అని చెప్పి పక్కకు తీసుకెళ్తున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది. ఆ పని నువ్వే చేయాలా, ఎవరైనా పని వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది.
ఇక అప్పుడే కాంచన తలపైన ముసుగు కప్పుకుని శరణ్య రూమ్లోకి వస్తుంది. ఎవరమ్మా నువ్వు అని చెప్పి గీత అనుమానంగా అడుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.